అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భంగా లింగాష్టకం యొక్క అర్థాల గురించి తెలుసుకుందాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మొదటిగా లింగాష్టకంలో బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం అని ఉంటుంది. ఇందులో బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటే చూద్దాం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. మురారి అంటే విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు అని అర్థం. సురార్చిత ఏంటంటే సురా ప్లస్ అర్చిత అని అర్థం. సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. సురులు అంటే దేవతలు, అర్చిత అంటే పూజించడం. అంటే బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి, దేవతలు అందరూ కూడా పూజించేటటువంటి లింగం అని అర్థం. లింగం అంటే నిరాకారమైనది. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మరియు దేవతలు పూజించేటటువంటి లింగం. తర్వాత నిర్మల భాషిత శోభిత లింగం. నిర్మల అంటే స్వచ్ఛమైన అని అర్థం. నిర్మలమైన స్వచ్ఛమైన అని అర్థం. భాషిత అంటే భాషణం అంటే మాట. స్వచ్ఛమైన మాటలతో, శోభితమైనది అంటే అలంకరించేటటువంటిది, వెలిగేటటువంటిది అని అర్థం. సో స్వచ్ఛమైన మాటలతో అలంకరించేటి లింగం, లేదా ఆ మాటలతో వెలిగే లింగం. స్వచ్ఛమైన మాటలతో అలంకరించేటటువంటి, వెలిగేటటువంటి లింగం అని దీని అర్థం. ఇది బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం. జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం అని వస్తుంది. ఇక్కడ జన్మ అంటే పుట్టుకతో, జా అంటే వచ్చేది, పుట్టుకతో వచ్చేటటువంటి దుఃఖాలు అంటే బాధలు, పుట్టుకతో వచ్చేటటువంటి బాధలు. వినాశనం అంటే నాశనం చేసేటటువంటి లింగం. పుట్టుకతో వచ్చేది జన్మజ, పుట్టుకతో వచ్చేటటువంటి ఆ బాధల్ని వినాశనం అంటే నాశనం చేసేటటువంటి లింగం. తత్ప్రణమామి సదాశివ లింగం, ఎల్లప్పుడూ లింగం. సదా అంటే ఎల్లప్పుడు, లేదా సదాశివ అనేది శివుడి పేరు. సో సదాశివ లింగం. అలాంటి సదాశివ లింగానికి తత్ప్రణమామి అంటే నమస్కరిస్తున్నాను అని దాని అర్థం. తత్ప్రణమామి అంటే నమస్కరిస్తున్నాను. అంటే పుట్టుకతో వచ్చే దుఃఖాలను నాశనం చేసే అలాంటి సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నానని ఈ మొదటి లైన్స్కి అర్థం అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత లైన్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.